ఒకరోజు నేను ద్వారకామాయిలో ఉన్నప్పుడు శ్యామ ఉన్నాడుగా, ఆ అన్నా సాహెబ్ను తీసుకొని నా వద్దకు వచ్చాడు. బాబా, ఈ అన్నా నీ జీవిత చరిత్ర రాస్తాడు అన్నప్పుడు నవ్వొచ్చింది. నా గురించి క్షుణ్ణంగా తెలియకుండా ఏమి రాయగలడు? అతనిలో నేను రాయాలి అన్న తపన, అహంకారాన్ని నేను గ్రహించి, నీలోని అహంకారాన్ని తొలగిస్తే నేను నీలో ప్రవేశించి నా సచ్చరిత్రను నేను రాసుకొని నా బిడ్డలకు అందిస్తాను అని ఆ అన్న మాట అతను పాటించటం వలన నేటికి మీరు చదువుతున్న ఆ సచ్చరిత్రలోని సత్యాలను తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి జీవితంలో ఒక ఉన్నత స్థితిని చేరాలి అంటే మనలోని అహంకారాన్ని తొలగించాలి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా అపరాధం విదితమవిదితం వా సర్వమే తత్క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. ఓం శాంతి శాంతి శాంతి. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా, సాయి శ్యామా.